అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అవపధ్యాగ్ని చంద్ర సూర్య గణేశ అగస్త్య కార్తికేయుల స్థానములందు శ్రాద్ధం చేసినవాడు తన కులములు ఉద్ధరించెను. సూర్యుని రథానికి నమస్కరించి కర్ణాదిత్యునికి శిరం వంచవలను. కనకేశ్వరుని పదమునకు నమస్కరించి గయా కేదార తీర్థమునకు నమస్కరించాలి. దానిచే అన్ని పాపముల నుండి విముక్తుడై తన పితరులను బ్రహ్మలోకానికి పంపును. గయా శీర్షమందు పిండదానం చేయుటచే విశాలుడు పుత్రవంతుడయ్యను. విశాల నగరమందు విశాలుడని రాజు పుత్రుడు ఉండెను. నాకు పుత్రోత్పత్తి ఎట్లు కలుగును అని అతడు బ్రాహ్మణులను ప్రశ్నించెను. గయలో పిండదానం చేస్తే పుత్రులు కలుగుతారని వారు చెప్పగా అతడు గయాతీర్థమందు పితరులకు పిండ ప్రదానం చేసెను. అప్పుడు ఆయనకు ఆకాశమందు తెల్లగాను ఎర్రగాను ఉన్న పురుషులు కనబడిరి. మీరు ఎవరని విశాలుడు అడగగా వారిలో తెల్లని పురుషుడు పలికెను, తెల్లగా ఉన్న నేను నీ తండ్రిని. నేను చేసిన పుణ్యకర్మలచే ఇంద్రలోకమునకు వెళ్ళితిని. ఎర్రగా ఉన్నవాడు నా తండ్రి, నల్లనివాడు నా పితామహుడు. వీరు నరకంలో పడి ఉండిరి. నీవు మమ్మల్ని అందరినీ ముక్తులను చేసితివి. నీవు పిండదానం చేయుటచే మేము బ్రహ్మలోకమునకు పోవుచున్నాము అని పలికి వారు ముగ్గురు వెళ్ళిపోయారు. విశాలునికి పుత్రపౌత్రాదులు కలిగారు. అతడు రాజ్యం అనుభవించి మరణానంతరం విష్ణులోకం పొందారు. ఒక ప్రేతరాజు ఇతర ప్రేతములతో చాలా కష్టపడుచుండెను. ఇతడు ఒకనాడు తన కథ వినగోర్చున్న వర్తకునితో ఇట్లు చెప్పెను, మేము ఒకే పుణ్యం చేసితిమి, తత్ఫలితంగానే ఇప్పుడు అనుభవిస్తున్నాము. ఒకమారు శ్రావణ ద్వాదశి యోగమందు మేము అన్న జలసహిత కుంభదానం చేసితిమి. ప్రతిదినం మధ్యాహ్నాన్న అంటే మా జీవన రక్ష కొరకై వచ్చుచున్నది. నీవు మా నుండి ధనం తీసుకుని వెళ్ళి మా నిమిత్తమై గయలో పిండదానం చేయము. ఆ వర్తకుడు ధనం గ్రహించి గయలో పిండదానం చేసెను. తత్ఫలితంగా ఆ ప్రేతరాజు విముక్తి చెంది విష్ణులోకం పొందెను. గయా శీర్షమందు పిండదానం చేయుటచే మనుష్యుడు తనను తన పితరులను కూడా ఉద్ధరించును. అచట పిండదానం చేయనప్పుడు ఇట్లు చెప్పవలెను, నా పితృ మాతృవంశములకు సంబంధించిన వారు, గురు స్వసుర బంధువుల వంశములకు సంబంధించిన వారు, తదితర బంధువులు భార్యాపుత్రాదులు లేకపోవటచే శ్రాద్ధకర్మ లుప్తమైపోయిన నా కులమునకు సంబంధించిన వారు, పుట్టుక నుండి గుడ్డివారు, కుంటివారు, వికృత రూపం గలవారు, గర్భస్రావంచే మరణించిన వారు, ఈ విధంగా నా కులానికి సంబంధించిన జ్ఞాతాజ్ఞాతులకు పితరులందరూ నేను చేయుచున్న ఈ పిండ ప్రదానమున శాశ్వత తృప్తిని పొందుదురుగాక. ప్రేతరూపమున ఉన్న నా పితరులు ఈ పిండ ప్రదానం చే సర్వదా తృప్తులగుదురుగాక. తమ వంశాన్ని తరింపచేయదలిచిన వారు తమ పితరులనందరినీ ఉద్దేశించి అచట పిండ ప్రదానం చెయ్యాలి. అక్షయ పుణ్యలోక ప్రాప్తి కొరకు తప్పక తనకు తాను పిండ ప్రదానం చెయ్యాలి. బుద్ధిమంతుడు 5వ దినాన గదాలోలం అను తీర్థమందు స్నానం చెయ్యాలి. ఆ సమయాన జనార్దన, నీవు గదా ప్రక్షాళనం చేసిన అత్యంత పావనమగు గదాలోల క్షేత్రమందు సంసార రోగ నివృత్తి కొరకు స్నానం చేయుచున్నాను అన్న అర్థం గల మంత్రం చదవాలి. అక్షయ స్వర్గం నిచ్చు అక్షయ వటమునకు నమస్కారము. పితృపితామహాదులకు అక్షయాశ్రయం సర్వపాప వినాశకము అగు అక్షయ వటమునకు నమస్కారము అని ప్రార్థించి అక్షయ వటం కింద శ్రాద్ధం చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అచట ఒక బ్రాహ్మణునికి భోజనం పెడితే 1,000,000 బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలం లభించును. అనేక బ్రాహ్మణులకు భోజనం పెడితే ఇక చెప్పవలెనా? పితరులను ఉద్దేశించి అచట ఏమి చేసినా అది అక్షయమగును. గయకు వెళ్ళి అన్నదానం చేసిన పుత్రుడుండని ఎడలనే తమకు పుత్రుడున్నట్టు పితరులు భావింతురు. వటేశ్వర్లకు నమస్కారం చేసి ప్రపితామహుని పూజించాలి. ఇట్లు చేయువాడు తనను తాను ఉద్ధరించుకున్నట్టే కాక 100 తరముల వారిని కూడా ఉద్ధరించును. సక్రమంగా అయినను అక్రమంగా అయినను చేసిన గయాయాత్ర గొప్ప ఫలమునిచ్చును. మహానదిలో సంధ్యోపాసన. అగ్నిదేవుడు పలికెను, మహానదిలో గాయత్రీ మంత్రంతోడనే స్నానం చేసి సంధ్యోపాసన చెయ్యాలి. ప్రాతకాలమందు గాయత్రి సముఖమున శ్రాద్ధ పిండదానములు అక్షయములగును. సూర్యోదయ సమయమందు మధ్యాహ్న కాలమందు స్నానం చేసి గీత వాద్యాదులతో సావిత్రి ఉపాసన చేసి తత్సముఖముననే సంధ్యావందనం ఆచరించి నదీ తటమున పిండదానం చెయ్యాలి. పిదప అగస్త్య పదమున పిండదానం చేసి యోనిద్వారమున ప్రవేశించి బయటకు రావాలి. ఇట్లు చేసినవాడు మరలా మాతృయోని యందు ప్రవేశించడు. అతనికి పునర్జన్మ ఉండదు. పిదప కాకశిలపై బలి ఇచ్చి కార్తికేయునికి నమస్కారం చెయ్యాలి. స్వర్గద్వార సోమకుండ వాయుతీర్థములందు అందు పిండదానం చెయ్యాలి. పిదప ఆకాశగంగా కపిలాతటములపై పిండదానం చెయ్యాలి. అచట కపిలేశ్వరుడు శివునికి నమస్కరించి అమోఘపద గదాలోల వాసరక గో ప్రచార తీర్థములందు పిండ ప్రదానం చెయ్యాలి. వైతర్ని యందు గోవుకు నమస్కారం చేసి పిండ ప్రదానం చేసినవాడు 21 తరములను ఉద్ధరించును. వైతర్ని తీరంపై శ్రాద్ధ పిండదానములు చేసి పిదప క్రౌంచపాదమున పిండపాదం చెయ్యాలి.
తృతీయ తిథి యందు విశాల నిశ్చల రుణమోక్ష పాపమోక్షములందు పిండ ప్రదానం చెయ్యాలి. భస్మకుండమందు భస్మ స్నానం చేసినవాడు సర్వ పాప విముక్తుడగును. అచట జనార్దనునికి నమస్కరించి ఈ విధంగా ప్రార్థించాలి. జనార్దన, ఈ పిండం నీ చేతిలో ఉంచుచున్నాను. ఇది పరలోకమునందు నాకు అక్షయ రూపమున లభించుగాక. సాక్షాత్ విష్ణుమూర్తియే గయలో పితృదేవతా రూపమున విరాజిల్లుచున్నాడు. ఆ పుండరీకాక్షుని దర్శనం చేసుకున్నవాడు రుణత్రయ విముక్తుడగును. పిదప మార్కండేయేశ్వరునకు గృధ్రేశ్వరునికి నమస్కారం చెయ్యాలి. మహాదేవుని మూలక్షేత్రమైన ధారలో పిండ ప్రదానం చెయ్యాలి. గృధ్రకూట గృధ్రవట ధౌత పాదములందు కూడా పిండ ప్రదానం చెయ్యాలి. పుష్కరణి కర్దమాల రామతీర్థములందు పిండ ప్రదానం చేసి ప్రభాసేశ్వరునికి నమస్కరించి ప్రేతశిలపై పిండ ప్రదానం చెయ్యాలి. దివ్యలోక అంతరిక్షలోక భూలోకములలో ప్రేత రూపాన ఉన్న నా పితరులు ఇతర బంధువులు ఈ పిండముల ప్రభావం చే ముక్తి పొందుదురుగాక అని చెబుతూ పిండ ప్రదానం చెయ్యాలి. గయాశీర్షము, ప్రభాస తీర్థము, ప్రేతకుండము అను 3 స్థానములందు శిల అత్యున్నత అతి పావనమైనదని చెప్పబడినది. సర్వే జన సుఖినో భవంతు.